state-of-the-art infrastructure, smart green campus, globally certified labs, KL deemed to be university. సో ఎస్కేఎన్ గారు మీ మూవీస్ అంటే నాకు చాలా ఇష్టము. చూసారా నా మూవీస్? మీ మూవీస్ కన్నా ఎక్కువ మీ ఇంటర్వ్యూస్ మీ స్పీచ్లు చాలా ఎక్కువ చూసానండి. అంటే నా మూవీస్ నిజంగా చూసారా? చూసాను. ఏం చూసారు? బేబీ, దాని ముందు కలర్ ఫోటో, దాని ముందు అంతకన్నా ముందు మ్యాడ్ దాని తర్వాత అదే ఆవిడ సినిమా. మీరు మరీ అంత అడగకండి క్వశ్చన్. అదే నాకు ఇలా దొరికేస్తారని తెలిసే అందులో టాక్సీ వాళ్ళ ఇవన్నీ చేశాను. ఈ రోజుల్లో బల బల మగాడివే అన్ని చేశాను. ఆల్ ఫేవరెట్ మూవీస్ ఇప్పుడు చెప్తారు. సో బేబీ మూవీని ఒక కల్ట్ బ్లాక్ బస్టర్ అంటున్నారు. చెన్నై లవ్ స్టోరీ ఏం బ్లాక్ బస్టర్? క్లాసిక్ బ్లాక్ బస్టర్. నైస్. సో బేబీ మూవీ సెలబ్రేషన్స్ లో మీకు ఒక మైక్ ఇసిరేసారు మీరు. ఈసారి ఏం ఇసిరబోతున్నారు? ప్రిపేర్ అవ్వండి అంత ఫ్లోలో. అప్పుడు ఏముంటే దొరుకుతుంది. మొబైల్ నాదవచ్చు మీదవచ్చు ఎవరైనా. చెన్నైలో తీసారండి ఈ మూవీని మీరు? చెన్నైలో తీసాం, పాండిచేరిలో తీసాం, చీరాల్లో తీసాం, వైజాగ్లో తీసాం, బీచ్ ఉన్న దగ్గర అంతా తీసారు. బీచ్ లేని చోట కూడా తీసాం. అసలు ఈ స్టోరీ ఎలా వచ్చిందండి మీ దగ్గరికి స్క్రిప్ట్? సాయి రాజేష్ నేను బేబీ తర్వాత బేబీ జరుగుతున్నప్పుడే మేము ఇద్దరం కలిపి ఒక కొన్ని సినిమాలు ప్రొడ్యూస్ చేయాలి అని సాయి రాజేష్ నేను చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్, అది అందరికీ తెలిసిందే కాబట్టి తన డైరెక్షన్లోనే కాకుండా మేము కొన్ని ప్రొడక్షన్ కూడా చేయాలి జాయింట్గా అనుకున్నామండి. అనుకున్నప్పుడు నెక్స్ట్ ఎలాంటి చేయాలన్నప్పుడు ఒక ఇంటెన్స్ పాయింట్ చెప్పాడు. అది చెప్తే అది బాగా హుక్ అయింది. ఒక 20 minutes చెప్పాడు. అది అలా డెవలప్ అవుతూ చెన్నై లవ్ స్టోరీ లాగా. సో మీరు అన్ని ఇట్లా ఇంటెన్స్ లవ్ స్టోరీస్ ఎక్కువ చేస్తున్నారు. మీకేమన్నా ఉన్నాయా అండి పాత గాయాలు, అలా పాత పగలు ఈ లవ్ స్టోరీల మీద? పగలు లేవు కానీ గాయాలు చాలా ఉన్నాయి. సో వాట్స్ వన్ థింగ్ అండి ఈ మూవీ స్టోరీలో మీరు ఎక్కువ కనెక్ట్ అయ్యింది? హానెస్టీ అండి. హానెస్టీ. ఈ మధ్య కాలంలో ఇంత ప్రేమ కథలో ఇంత నిజాయితీతో చెప్పిన ప్రేమ కథ రాలేదని చెప్పడానికి గర్వపడుతున్నాను. అంటే ఆ స్టేట్మెంట్ ఇవ్వడానికి భయపడాలి కూడా, బట్ నేను భయపడలేదు, గర్వపడుతున్నాను. ఎందుకంటే చూశాక అందరికీ అర్థమైపోతుంది. సో బేబీ మూవీ 100 crores కొట్టేసింది. ఈ మూవీ ఎంత అనుకుంటున్నారు? దాన్ని మించిన కోట్ల హృదయాలు గెలుచుకుంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే నెంబర్ మనం చెప్తే అది ఓవర్ కాన్ఫిడెన్స్లో ఉంటుంది, బట్ దాన్ని మించి ప్రేమను గెలుచుకుంటుంది అనుకుంటున్నా. ఆ ప్రేమకి ఎంత డబ్బు వస్తుంది అనేది ఎంత వచ్చినా హ్యాపీ. సో ప్రేమతో పాటు ఇంకొక 200 crores వస్తే హ్యాపీ కదండి.